వారలారా మీ అందరికీ పునరుత్థానుడు యేసు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు మనము అమూల్యమైన విలువైన యవ్వన కాలంలో ప్రయాసపడి 25-26 మైళ్ళు 50 కిలోమీటర్ దాదాపు 50 కిలోమీటర్ నడుచుకొని బైబిల్ కొనుక్కున్న మేరీ జోన్స్ గురించి ఈరోజు మనం చూడబోతున్నాము. ఈ సహోదరి మేరీ జోన్స్ పెద్ద ఒక మిషనరీ. వేల్స్ దేశంలో లండన్లో గ్రేట్ భాగంలో లంపత్ ఏంచల్ అనే భాగములో సమాధుల తోట అని చెప్పబడిన ఈ లంపత్ ఏంచల్ గ్రామములో రాయబడిన కొన్ని మాటల్ని నేను మీ దగ్గర పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ఇక్కడ ప్రియమైన దేవుని జనాంగమా, ఈ మేరీ ఈ జోన్స్ అన్న ఈ చిన్న పాప 8-9 సంవత్సరాల వరకు వాళ్ళు డాడీ జేకబ్ జోన్స్, అమ్మ మేరీ జోన్స్, వారికి ఆత్మీయంగా అనుభవంలో చాలా ఆసక్తి కలిగి జీవించిన ఆ సహోదరి దేవుళ్ళు అధికంగా దేవుళ్ళు ఎదిగి బైబిల్ గురించి తెలుసుకోవాలని ప్రసంగం చేసినప్పుడల్లా మీ సైడ్ ఈ 2 భాగమును ఈ నల్లగా ఉన్నది ఇది చూసుకొని చాలామందికి ఈయన బోధిస్తున్నారే, ఇది ఎట్లా అయినా నేను కొనుక్కోవాలి, నేను కూడా ఇలాగ బోధించాలి అన్న ఆసక్తి కలిగింది. సండే స్కూల్లో క్రమంగా వచ్చి ఆ సబ్జెక్టులు నేర్చుకొని దేవుని కొరకు చాలా కార్యములు ఫస్ట్గా వచ్చి కార్యములు సాధించింది. ఈ సహోదరి 8-9 సంవత్సరంలో వాడు మమ్మీ దగ్గర చెప్పినప్పుడు, నాకు ఈ బైబిల్ కావాలని చెప్పినప్పుడు మనం కొనడానికి కుదరదు, చేనేత కార్మికులు కాబట్టి ఇంత ఖరీదైనది విలువైనది కొనడానికి మన వల్ల కాదు అని స్తోత్రం వాళ్ళ డాడీ మమ్మీ చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మనము సంఘానికి వెళ్ళినప్పుడు ఎంతో నిర్లక్ష్యంగా బైబిల్ లేక వెళ్తున్నాము కదా. ఆ పాప ఆ కాలంలో ఆ పాప చాలా తల్లితో తండ్రితో పెనుకలాడింది, నాకు ఈ బైబిల్ కావాలి, ఈ బైబిల్ని నేర్చుకోవాలి, ఈ బైబిల్ని ఇలాగ విడదీసి ఇలాగ బోధించినప్పుడు అది చూడాలి అని ఆ బుల్పిడి దగ్గరికి వెళ్ళి చూసి ఆ సంతోషపడింది. ఇది ఎన్ని రహస్యాలు ఉన్నది, ఇది నేను చదవాలి, ఎన్ని పుస్తకాలు ఉన్నది, నా భాషలో చదవాలని చాలా ఆతృత కలిగి ఉండేది. అప్పుడు 8 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు దాదాపు 6 సంవత్సరాలు వారు పాకెట్ మనీ లేకపోతే సండే స్కూల్లో మంచిగా చదివింది కాబట్టి టీచర్స్ వచ్చిన వాళ్ళు అందరికీ ఇష్టమైన ప్రియురాలుగా జీవించింది కాబట్టి క్రమ పద్ధతిగా పెంచబట్టారు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ పాకెట్ మనీ అని బిస్కెట్ అని అదన్ని ఇదన్ని స్నాక్స్ని తీసుకొని వచ్చుతారు. అదిని పోగు చేసుకొని మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బుల్ని పోగు చేసుకొని తర్వాత పనులు చేసి ఎట్లా అయినా బైబిల్ కొనాలని 6 సంవత్సరాలు దాచి పెట్టారు. కొన్ని డబ్బులు పోగు చేశారు. 15వ సంవత్సరాలు ఒక తీర్మానం చేసుకొని అన్నం తీసుకొని బ్యాగ్ తీసుకొని అలాగనే ఆ రోజంతా నడవడానికి బెల్లం ఇవ్వాలని ప్రార్థన చేసుకొని డాడీ మమ్మీ దగ్గర చెప్పుకొని వచ్చారు, నేను బైబిల్ కొనడానికి వెళ్తున్నాను అని. ఉదయమే బయలుదేరారు. ఆ ఏరియా ఏదో ఢిల్లీ కలకత్తా హైవే లాగా కాదు, అదొక కొండ ప్రాంతం, ఎత్తు అంబుగా ఉండేది. దానికి సరిపోయినంత ఆహారం తీసుకొని బయలుదేరారు ఈ సహోదరి. ప్రియమైన దేవుని జనాంగమా, 26 మైల్ అంటే ఈరోజు 50 కిలోమీటర్ దూరంగా ఉండి ఉండొచ్చు. అట్లాంటి సందర్భంలో దేవుని బిడలారా ఆ బైబిల్ చదవాలన్న ఆసక్తి కలిగి 26 మైళ్ళు నడుచుకొని వెళ్ళి ఆ పాస్టర్ గారు పేరు థామస్ ఆర్లెస్ దగ్గర అడిగినప్పుడు ఆయన అన్నారంట, ఓ స్తోత్రం, నా దగ్గర ఇప్పటి వరకు బైబిల్ ఉండేది, ఇప్పుడే బైబిల్ అయిపోయింది. స్తోత్రం ఇలా చెప్పగానే ఏడిచి ఎక్కి ఏడిచి, ఓ స్తోత్రం, ఎట్లా అయినా నా బైబిల్ కొనడానికి నాకు బైబిల్ కావాలి, దేవుడా నాకు బైబిల్ ఇవ్వని అక్కడే ఒక ప్రార్థన చేసుకొని ఉన్నారంట. ఆమెను చూడగానే జాలి వేసింది.
ఆల్రెడీ ఆయన ఒక బైబిల్ ఇంకొక వారికి ఆర్డర్ తీసుకున్నారు, అది కొనుక్కున్నారు. కొన్ని రోజులు ఆ బైబిల్ అందించాలి, డబ్బులు తీసుకున్నారు. కానీ ఈ అమ్మ ఈ బైబిల్ ఇవ్వకుండా పోతే వెళ్ళాలని చెప్పి తన ఆర్డర్ ఇచ్చిన బైబిల్ని ఇచ్చి టైం అయిపోయిందని చెప్పి మేరీ జాన్సన్ని పంపించారు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరందరం మంచిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజులో మనకి మొబైల్ అని, మనకు ఆ కాలంలో రాతిలో దేవుడు రాశారు, తర్వాత చెక్క మీద దేవుడు రాశారు, తర్వాత తోలు మీద రాశారు, తర్వాత తాళపత్రంలో రాయబడింది, తర్వాత పేపర్ రూపంలో మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన వెంటనే ప్రింట్ అయ్యేది ఏదంటే ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ప్రైజ్ ద లార్డ్. అట్లాంటి ఈ రోజులో స్తోత్రం పేపర్ అని, ఈ రోజులో మొబైల్ అని, ఈ రోజులో పలానా యాప్ అని వచ్చింది. కానీ ఆ రోజులో బైబిల్ దొరకలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మేరీ జాన్సన్ సహోదరి వెళ్ళి బైబిల్ తెచ్చుకొని వచ్చి యవ్వన కాలం నుండి దేవుని గురించి ఎరిగారు. ఇది గురించి థామస్ చార్లెస్ ఇలా అంటున్నారు, రిలీజియస్ ట్రాక్ట్స్ సొసైటీ వారికి ఒక లెటర్ రాశారు. బైబిల్ గురించి ఇట్లాంటి ఒక సంఘటన జరిగింది, బైబిల్ కంపల్సరీగా ఇలాగ ప్రింట్ అవ్వాలన్నప్పుడు వాళ్ళందరం కలిసి బ్రిటిష్ ఫారిన్ సొసైటీ వారు ఏం చేశారంటే చాలా బైబిల్ ప్రింట్ చేయడం మొదలైంది. ఒక్క సహోదరి ద్వారా ఈ కాలంలో ఇన్ని బైబిల్ ప్రింట్ అయ్యపడిందంటే ఎంత ఒక మహిమ కలది, ఎంత ఒక స్తోత్రం విలువైనది. ఈరోజు 800 కోట్లు జనాలు ఉన్నారంటే దానిలో 500 కోట్లు బైబిల్ ప్రింట్ అయ్యపడిందంటే ఆశ్చర్యమే లేదండి. అంత బైబిల్ ఈరోజు ప్రింట్ అవ్వబడింది. ఈ సహోదరి చేసిన త్యాగం వలన చాలామందికి బైబిల్ దొరికింది. ఈరోజు మనకు మొబైల్లో ఉన్నది చదవలేకపోతున్నాము. 26 మైళ్ళు దూరంగా ప్రయాణం చేసి హల్లెలూయా బైబిల్ పొందుకున్నారండి. మనం ఎంత త్యాగం చేస్తున్నాము బైబిల్ కొరకు. మార్నింగ్ చదువుతున్నామా, ఈవినింగ్ చదువుతున్నామా, ఈరోజు ఈ స్తోత్రం ప్రార్థన చేస్తున్నామా, చదువుని పాఠ్య పుస్తకాలే ఈరోజు చదువుతున్నాము, కానీ స్కూల్ పుస్తకాలే ఈరోజు చదువుతున్నాము, కానీ కాలేజీ పుస్తకాలే చదువుతున్నాము, కానీ ఈ బైబిల్ని మనం చదవడం లేదు. ఆయన విలువైన వాక్యమును మనం వెతకడం లేదు. ఈ సహోదరి మీరు తలంచుకోండి, ఈ బైబిల్ చదవండి. ఈ బైబిల్లో చాలా విలువైన కార్యములు ఉన్నది, అమూల్యమైనది ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది. ఓ స్తోత్ర, ఇది మంచి దారిలో నడిపించడానికి ఒక మంచి హైడ్ది. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. చదవండి, ఆశీర్వదించబడండి. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, నీ నామమును బట్టి స్తోత్రాలు. బైబిల్ చదవక, బైబిల్ ఉండి కూడా బైబిల్ చదవక ఎంతోమంది ఉన్నారో అలాంటి ఉన్నవారికి మేరీ జాన్సన్ గురించి ఒక ఆహ్వానం వీళ్ళందరికీ దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి పైన బైబిల్ చదువుని ఆత్మ వచ్చునుగాక. దేవుని యొక్క మర్మాల గురించి తెలుసుకునే, దేవుని యొక్క హల్లెలూయా రహస్యం గురించి తెలుసుకునే, దేవుని యొక్క రాకడన గురించి తెలుసుకునే, దేవుని యొక్క స్వస్థత గురించి తెలుసుకునే ఒక హృదయమును దేవుడా తెరవండి ప్రభువా. ఎలా ఆటంకాలు మార్చండి. ప్రతి ఒక్కరిని దేవుడా వాక్య ఆత్మతో నింపండి ప్రభువా. లేచిన వెంటనే బైబిల్ చదవడానికి కృప దయచేయండి. ఆటంకాలన్నీ మార్చి అభిషేకముతో నింపండి. ఈ బైబిల్ ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 5 వరకు 21 రోజు ఫాస్టింగ్ ఉంటున్నాను. ఇది 2వ రోజు. మీకేమైనా ప్రార్థన అంశాలు ఉంటే నాకు పంపండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. అలాగే ఈరోజు రాత్రి 10:30కి లైవ్ వస్తుంది. యూట్యూబ్లో చూడండి, అందరికి షేర్ చేయండి, స్వస్థత పొందుకోండి. ఆమెన్. వాట్సాప్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.